హాయ్ అండి, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. ఈరోజు డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. సో ఎవరికైతే ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాలీస్ ఎక్కువగా ఉండడం, అంటే ఏదైనా షుగర్ వ్యాధి అనేది ప్రెగ్నెన్సీ కంటే ముందుగా రావడం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీలో రావడం వల్ల కానీ ఈ వస్తే వాళ్ళని షుగర్ వ్యాలీస్ అనేది కంట్రోల్ ఉంచుకోవాలి. ఏదైనా టైప్ 2 డయాబెటీస్ ఆ టైప్ 1 డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందుగానే ఉంటాయి. లేదు కొంతమందికి ప్రెగ్నెన్సీలో వచ్చిన 3 నెలలు 4 నెలల నుంచి వస్తుంటే దాన్ని జీడిఎం అంటే గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అని అంటాం. అంటే ఈ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే డయాబెటీస్. ఈ డయాబెటీస్లో ఏదైనా కూడా వాళ్ళ షుగర్ వాల్యూస్ అనేది టార్గెట్స్ అనేది స్పష్టంగా ఉంటాయి. ఏంటంటే షుగర్ తినకుండా చెక్ చేసుకుంటే ఎప్పుడు కూడా 95 కన్నా తక్కువ ఉండాలి. అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ, బిఫోర్ లంచ్ కానీ, బిఫోర్ డిన్నర్ కానీ చెక్ చేసుకుంటే వాళ్ళ షుగర్ వాల్యూ ఎప్పుడు 95 కన్నా తక్కువ ఉండాలి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఆఫ్టర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్ ఎప్పుడైనా ఫుడ్ తిన్న తర్వాత 1 అవర్ చెక్ చేసుకుంటే వాళ్ళ వాల్యూ అనేది 140 కన్నా తక్కువ ఉండాలి. అదే 2 అవర్స్ చెక్ చేసుకుంటే వాళ్ళ షుగర్ వాల్యూ అనేది 120 కన్నా తక్కువ ఉండాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే షుగర్ టెస్ట్ అనేది 1.5 అవర్స్ చేసుకుంటారు ప్రెగ్నెన్సీలో. అలా చేసుకోవద్దు. చేసుకుంటే 1 అవర్ చెక్ చేసుకోండి. ఒక 1 అవర్ మిస్ అయిందంటే 2 అవర్స్ చెక్ చేసుకోండి. సో ఈ పాజిటివ్ బ్లడ్ షుగర్ అనేది 95 కన్నా తక్కువ ఉంది, 1 అవర్ వాల్యూ లెస్ దెన్ 140 మధ్యలో 140 కన్నా తక్కువ ఉంది అనుకుంటే షుగర్ వాల్యూస్ నార్మల్ ఉన్నట్టే. ఇలా మెయింటైన్ చేసుకుంటే బేబీకి ఏమీ అవ్వదు. ఈ షుగర్ వాల్యూస్ కంట్రోల్ లేకపోతే ప్రాబ్లం ఏంటంటే బేబీ అనేది వెయిట్ ఎక్కువ పెరగడం కానీ, ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం కానీ, అబార్షన్ అవ్వడం కానీ, లేకపోతే త్వరగా డెలివరీ అవ్వడం కానీ, కొన్నిసార్లు ఏంటంటే మొదటి 3 నెలలు షుగర్ ఎక్కువ ఉన్న అంగవైకల్యం కూడా రావచ్చు. ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మొదటి నుంచి షుగర్ వాల్యూస్ మొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్. షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత కూడా ఏంటంటే బేబీ అనేది సక్రమంగా పెరగడానికి కూడా షుగర్ వాల్యూస్ మెయింటైన్ చేసుకోవాలి. సో వీళ్ళకి ఏంటంటే పేషెంట్స్కి ఎటువంటి మెడికేషన్స్, ఒక మెట్ఫార్మిన్ తప్ప వేరే ట్యాబ్లెట్స్ ఏమి ఇవ్వకూడదు. సేఫ్ కాదు. ఒకటి ఇన్సులిన్, ఒకటి రెండోది మెట్ఫార్మిన్, ఒకటి 2 మాత్రమే సేఫ్. ఇన్సులిన్ అనేది చెక్ చేసుకుంటూ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇన్సులిన్ డోస్ని. ఒక మెట్ఫార్మిన్ డోస్ని 2000 మిల్లీగ్రామ్స్ వరకు ఇవ్వచ్చు. ఈ 2 ట్యాబ్లెట్స్ తప్ప, అంటే ఒక మెట్ఫార్మిన్ ఇంజెక్షన్ తప్ప వేరే ఏ ట్యాబ్లెట్స్ కూడా వాడకూడదు ప్రెగ్నెన్సీలో. అవి సేఫ్ కూడా కాదు. ఎప్పుడైతే డెలివరీ అయిపోయిందో అప్పుడు మళ్ళీ కావాలంటే మనము ఏదైనా పేషెంట్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నామో లేదని దాన్ని బట్టి ట్యాబ్లెట్స్ వాడచ్చు, ఇంజెక్షన్స్ వాడచ్చు అనేది డిసైడ్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.